బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ చిన్నబాబు, చైర్పర్సన్ సుప్రజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 19 అజెండాలను ప్రవేశపెట్టారు. వివిధ అంశాలపై కౌన్సిలర్లు ప్రశ్నలు అడగగా కమిషనర్ వాటికి సమాధానాలిచ్చారు. అనంతరం అన్ని అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే సమావేశంలో పలు వార్డుల అభివృద్ధి పనుల విషయంలో కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులను మాత్రమే పిలిపించి వారి చేత ఫోటోలు తీయించి పనులు చేశామని ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. అలా అయితే మేమెందుకు, వారినే తీసుకొచ్చి కౌన్సిల్ సమావేశంలో కూర్చోబెట్టండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏ పని జరిగినా స్థానిక కౌన్సిలర్లకు ముందుగా సమాచారం ఇచ్చి వారిని వెంట తీసుకుని వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ కు సూచించారు. పార్టీలు ఈ రోజుంటాయి, రేపు మారిపోతాయి, కానీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల మధ్య ఎప్పుడూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. అదేవిధంగా పలు వార్డుల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమావేశంలో ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో ఎర్రనీరు, మరికొన్ని చోట్ల నల్లకుల్లులతో కలుషితమై నీరొస్తోందని కౌన్సిలర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చిన్నబాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 95 అనుసరించి గుంటూరు వారి ఉత్తర్వుల నంబర్ 13021/2025/H1-2 ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ప్రస్తుతం అమలులో ఉన్న 20 వార్డులను పై సూచనలను ఉంచుకొని 28 వార్డులుగా డీలిమిటేషన్ చేయుటకు ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయబడింది. కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వారు జారీ చేసిన సవరించుకుంటూ ముందుకెళ్ళాము. మీరు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఏదైతే సూచనలు ఇచ్చారో వాటిని పాటిస్తూ షామిల్ గారు నెక్స్ట్ అజెండా ఒక్క నిమిషం గౌరవ సభ్యులు చెప్పినటువంటి సూచన సలహాల మేరకు ఈరోజు సాధారణ సమావేశంలో 1వ అంశం నుంచి 19వ అంశం వరకు అంటే మొత్తం 19 అంశాలు సభ్యులందరూ ఏక మనసుతో అంగీకరించారని భావిస్తున్నాం. ఎటువంటి అభ్యంతరాలు లేవు. చాలా ఆనందరెడ్డి గారు ఉండండి అని చెప్పి మీకు ఈరోజు అజెండా చదివి వినిపించడం అయింది. ఐదు అభ్యంతరాలని చెప్పారు కదా, మాకు 5 అభ్యంతరాలు వివరిస్తారా? లేకుంటే అభ్యంతరాలు రాలేదని ఒక అభ్యంతరం వచ్చిందండి. ఏమీ తీసుకుంటారా లేదా డైవైజ్ తీసుకున్నారా? అదొక చెప్పండి సార్ క్లారిటీగా. అభ్యంతరానికి వివరణ కోరుతూ దానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది సార్. నేను అడిగింది మీరు చెప్పింది కరెక్ట్. కాదని వాళ్ళ అభ్యంతరాలు ఎవరు ఇచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు. స్వయాన నేనే ఫోన్ చేసి మా టీంలో కలిసి నేను ఫోన్ చేసి అడిగా అభ్యంతరాలు ఎన్ని వచ్చినాయండి అని అడిగా. 25వ తేదీ అన్నా నేను. 25వ తేదీ 10:30కి నేను ఫోన్ చేశాను టీంలో కలిసి. తెలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే అభ్యంతరాలు ఏమి రాలేదు సార్, మాకు వచ్చిన అభ్యంతరం ఒకటే ఒక అభ్యంతరం వచ్చింది, అది కూడా మీరు 16 వార్డు గురించే వచ్చింది, 16వ సంవత్సరాలు అని అన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ విధంగా 4 అభ్యంతరాలు వచ్చినాయి అంటున్నారు కదా, అది మీకు చంద్రశేఖర్ రెడ్డి గారి పిలుపులో ఉండే అన్ని పెండింగ్ 340 ఆఫీసర్ నేను అడిగితే ఆడిట్ ఆఫీసర్ చెప్పాడు, ఇక్కడ ఆడిట్ ఆఫీసర్ చెప్పాడు ఎవరు ప్రోగ్రామ్తో ఎవరు దాన్ని చేసి ఆడిట్ చేయించుకోవచ్చు. ఆడిట్ పోయేదమ్మా కాదమ్మా పక్కన పడేస్తున్నారు, పెట్టమన్నారు. ఆ 340 వచ్చాడు. ఆ ఆడిట్ ఎవరు చేసి ఈ నిలువుతో పెట్టినట్లయిపోయారు. చెప్పాలి సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా 9 అజెండాలను ఆమోదించడమైనది. అందుకు 19 అజెండాలను ఆమోదించడమైనది. అందుకు కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, వైస్ చైర్మన్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గౌరవ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి మున్సిపల్ కమిషనర్ గారు చిన్నబాబు గారు సమస్యకు పూర్తిగా జవాబు ఇచ్చినందుకు, ఓపికగా జవాబు కౌన్సిలర్కి ఇచ్చినందుకు కౌన్సిలర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.